మీట్ ది ప్రెస్ లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రసాద్ మన అదే విధంగా స్మార్ట్ సిటీస్ కింద ఒక ఇవన్నీ కూడా డెవలప్మెంట్కు మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా 8% ఆఫ్ ది టోటల్ జీడిపి మనకి ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుందో వీఆర్ గివింగ్ ఇట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దీని 32% ట్యాక్స్ డివల్యూషన్ ఉండే. అంటే ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంతైతే రెవెన్యూ పోతుందో దాంట్లో 32% మళ్ళీ కేంద్రాల నుంచి రాష్ట్రాలకు తిరిగి వస్తాయి. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 42% ట్యాక్స్ డెవల్యూషను, దాంతోపాటు 8% లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కు కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది రికమెండేషన్ ఫైనాన్స్ కమిషన్. అంటే 42 + 8 50. ఈ మధ్యకాలం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత 1% తగ్గించారు. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఈజ్ గోయింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి 41%. సో వీఆర్ గివింగ్ 49% ట్యాక్స్ డెవల్యూషన్ టు ది ఎంటైర్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ అండ్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ దట్. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఆగలేదు, ఎక్కడ కూడా తెలంగాణ ఒక నిధులు ఆగలేదు, ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి ఆగలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారి కాంగ్రెస్కు మనం ఇచ్చిన అవకాశం, అంతకుముందు బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చినాం, సరే బీజేపీకి అవకాశం ఇస్తాము. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, రాజకీయాలు వాళ్ళు అన్ని కోణంతో ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిన తర్వాత, ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాము. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకోవడం అనేది తెలంగాణ ప్రజల ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఈ ఆలోచన నిజం కాబోతూ ఉంది. 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. అదేవిధంగా మేము దాదాపు 800 సర్పంచ్లు గెలిచినాం, 1200 ఉప సర్పంచ్లు గెలిచినాం, ఓ దాదాపు 12,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాం, 350 వార్డ్స్ గెలిచినాం, ఒక కార్పొరేషన్ గెలిచినాం, 4 మున్సిపాలిటీస్ మేము గెలిచినాం. ఈరోజు ఈ రకమైనటువంటి రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఏ ఫోర్స్ టు రెకన్ విత్, ఒక రాజకీయ శక్తిగా మారినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునే పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకై మన మహబూబ్ నగర్లో మాకు కొన్ని మంచి ఫలితాలే వచ్చినాయి. గతంలో మీరు 2 ఎమ్మెల్సీలు కూడా గెలవడం జరిగింది, 3 ఎమ్మెల్సీలు కూడా గెలిచినాం. తర్వాత మాకు ఉన్నటువంటి ఈరోజు సంస్థాగతమైన నిర్మాణంలో దాదాపు 35,000 బూత్లు తెలంగాణలో ఉంటే 32,000 బూత్లలో మా పూర్తి కమిటీలుగా పూర్తి అయినాయి. ఇప్పుడు సంస్థాగతంగా మా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, మా కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. మన నరేంద్ర మోదీ గారు ఒక మీటింగ్ కూడా మా బలం పెరుగుతున్న దానికి నిర్దేశం. మేము చేసినటువంటి ఒక మీటింగు మా అంచనా కన్నా డబుల్ అక్కడ పబ్లిక్ రావడం జరిగింది. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా ఉత్సాహంతో ముందుకు పోతూ ఉన్నాం. మన రైతుల కోసం పోరాటం చేసే మొదలుగా ఈరోజు మేము ఆ ఒక రైతు భరోసా అనేటటువంటి ఏదో కార్యక్రమం తీసుకున్నామో మంచిగా సక్సెస్ఫుల్ అయినాయి. ప్రజలు మాకు బాగా రథం పడుతున్నారు, మా ఏపు వస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. ప్రజల్లో మమేకమై ఈ 2 ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, తెలంగాణకు చేసినటువంటి తీరని అన్యాయం, ఇవన్నీ కూడా మేము ఎండగడతాం, ప్రజల్లో తీసుకుపోతాం. ప్రజల్లో మమేకమై ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ నిర్మాణం చేసినామో తప్పకుండా అధికారంలో బీజేపీ వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. దానికి 2-3 కారణాలు చెప్పేసి ఐ విల్ లీవ్ ది ఫ్లోర్ టు యూ. ఉత్తర తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాకు గతంలో స్ట్రెంత్ ఉన్నటువంటి చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ మీకు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఏం లేదు వాళ్ళకు. మొన్న జరిగినటువంటి రీసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కార్పొరేషన్లో బీజేపీ నిజామాబాద్ నెంబర్ 1, ఆదిలాబాద్ నెంబర్ 1, అది అదేవిధంగా నిర్మల్ నెంబర్ 1, కరీంనగర్